మొన్న ఈ మధ్యన అమెరికాలో ఏదో దొంగతనం చేస్తూ పట్టుబడ్డటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో చూసాం. అది అయిపోయింది. తర్వాత మొన్న ఇంకొక అమ్మాయి పట్టుబడితే పోలీసులు చేతులు పట్టుకుని ఇదే నేను పొరపాటున డబ్బులు కట్టలేదు అంతే, నేను దొంగతనం చేయాలనుకోలేదు, అది ఇది అని చెప్పటం. ఆ వీడియో వైరల్ అయితే ఎందుకు వైరల్ అయింది అంటే కాంగ్రెస్ పార్టీ టీము ఐఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అమ్మాయి గుజరాతీ ఇట్లాగ తయారయ్యారు ఏంటి అన్నటువంటిది ఫోకస్ చేసుకురావడం. ఈవెన్ సాగరిక ఘోష్ లాంటి వాళ్ళు కూడా అది హైలైట్ చేసుకురావడం. అయితే ఇప్పుడు దీని మీద నెటిజన్స్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు నిలదీస్తున్నటువంటిది ఏంటంటే అమెరికన్స్ షాప్ లిఫ్టింగ్స్ గురించి మీకు ఎందుకు తెలియదు? అమెరికన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఎక్స్చేంజ్ సర్వీస్లో కూడా చివరికి $3 విలువ చేసే మిలిటరీ ర్యాంకులను కూడా దొంగతనం చేస్తారు సైన్యంలో ఉండేవాళ్ళే. అట్లాగే ఎస్డి మెమరీ కార్డ్స్ ఓపెన్ చేసి ఎక్కడో పెట్టుకున్న మిలిటరీ ఆర్మీ ఆఫీసర్లు కూడా ఉన్నారు. లెంగరీస్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి దొంగతనం చేసిన మిలిటరీ ఉద్యోగులైన స్త్రీలు కూడా ఉన్నారు. ఒక్కో సూపర్ మార్కెట్ కెమెరాలు అన్నీ ఉన్నా లాస్ ప్రివెన్షన్ ఆఫీసర్స్ని ఒక్కో దానికి ఒక్కొక్కళ్ళని పెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. అక్కడ ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్, డిజిటల్ కెమెరాలు దొంగతనాలు కూడా రాత్రులు వచ్చి చేసిన సంఘటనలు బోల్డ్ అని ఉన్నాయి అమెరికాలో. మిలిటరీ బేస్ కమాండర్ వాళ్ళ బడ్జెట్లో ఎక్స్చేంజ్కి 3.5% ప్రతి ఏడాది అన్అబ్జర్వ్డ్ షాప్ లిఫ్టింగ్ అంటే గమనించలేని దొంగతనాల పేరుతో డబ్బులు తీసి పక్కన పెట్టేసుకుంటున్నారు. 3.5% అది నష్టం కింద లెక్కేసుకుంటున్నారు. అవన్నీ ముందు తెలియాలి కదా. ఓన్లీ మన వాళ్ళని, అది మనకు సంబంధం లేదు, అమ్మాయి గుజరాతీ కాదు బంగ్లాదేశ్ అని తెలియదు. బట్ ఎందుకు మన వాళ్ళని మనం చులకన చేస్తున్నాం అన్నటువంటి పాయింట్ ప్రశ్నిస్తున్నారు ఎన్ఆర్ఐలు.